கேட்ட எல்லா வார்த்தைக்காக நான் ஆண்டவருக்கு நன்றி உள்ளேன். విన్న దేవుని మాటలన్నిటిని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. సంగీతం కాలేల కేట 115వ సంగీతത്തിൽ వార్త. మరి ఉదయకాల సమయంలో మనం 117వ కీర్తన మనము దాని గురించి మనం విన్నాం, చదివాం. 8వ వార్త నేను వాసిస్తాను. 115 115 8వ వచనం. அவைகளை பண்ணுகிறவர்கள் அவைகளை நம்புகிறவர்கள் யாவரும் அவைகளைப் போலவே இருக்கிறார்கள். వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారు అందరూ వాటి వంటి వారై ఉన్నారు. நான் யாரை நான் வர்ஷிப் பண்ணுறேனோ அந்த வர்ஷிப் பண்ணுறவங்கள மாதிரியே தான் நானும் இருப்பேன். నేను ఎవరిని ఆరాధిస్తున్నానో వారి వలె నేను మారిపోతాను, వారి వలె నేను అవుతాను. நாம் ஆராதிக்கிற நம்ம ஆண்டவராக இயேசு கிறிஸ்து எப்படி இருக்கிறார் அப்படின்னு நம்ம எபிரேயர் 2వ అధ్యాయంలో நம்ம వాసిக்கிறோம். మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏ విధంగా ఉన్నారనేది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. இங்க ஒரு விரல வச்சுக்கோங்க, அப்புறம் நம்ம மறுபடியும் இங்கே வரும். అక్కడ ఒక మీరు కీర్తనలో మీరు చేయి ఉంచండి, మరలా మనం అక్కడికి వద్దాం. ఎబ్రేయర్ 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. పరిశుద్ధ పరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారికి సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. நான் வர்ஷிப் பண்ற இயேசு கிறிஸ்து அவர் சபை நடுவில் என்ன பண்றாரு அப்படின்னா, சபை நடுவிலே உம்மை துதித்து நான் பாடுகிறவனா இருப்பேன் அப்படின்றார் ஆண்டவராய் இயேசு. నేను ఆరాధించే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు సంఘం యొక్క మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడని అంటే, మీ నామమున సహోదరులకు ప్రచురపరుతును, మీ కీర్తిని గానం చేతును. లివింగ్ బైబిల్ அப்படின்னு சொல்லிட்டு ஒரு paraphrased version. లివింగ్ బైబిల్ అనే ఒక తర్జుమా ఉంది. அதுல இந்த 115వ సంగీతం 8వ వచనం இப்படிதான் இருக்கும். அவர்கள் வர்ஷிப் யாரை பண்றாங்களோ அவர்களை போலதான் நாம் இருப்போம். ఆ కీర్తనలు 115 8వ వచనంలో ఉన్నది ఏంటంటే, ఎవరినైతే మనం ఆరాధిస్తామో వారి వలె మనం మారిపోతామని ఉంటుంది. நான் தேவனை பார்த்து நான் பாடுகிறவனா இருந்தேன் அப்படின்னா ஆட்டோமேட்டிக்கா என் வீட்லயும் அது பாட்டு வரும். నేను దేవుని చూసి నేను ఆయనకి పాటలు పాడేవారిగా నేనుంటే నా ఇంట్లో ఆటోమేటిక్గానే అటువంటి పాట వస్తుంది. இப்போ நம்ம இந்த 115వ సంగీతத்தை நம்ம அந்த இடத்துல வச்சு நம்ம வாசிப்போம். விக்கிரகத்தை எடுத்துருவோம், நம்ம அந்த இடத்துல வச்சு வாசிப்போம். ఇప్పుడు ఈ 115వ ఆ కీర్తన విగ్రహాలని తొలగించండి, అక్కడ మనల్ని పెట్టి మనం చదువుదాం. இயேசுவை போல நான் சபை நடுவே பிதாவை நான் பாடுகிறவனா இருந்தேன் அப்படின்னா வீட்லயும் அது பாட்டு வரும். యేసుక్రీస్తు వలె నేను సంఘంలో పాటలు పాడే వ్యక్తిగా నేనుంటే ఇంట్లో కూడా నాకు అదే వస్తుంది. இப்போ 115వ అధ్యాయం 5వ వచనத்துல நான் வாசிக்கிறோம். కీర్తనలో 115:5 చూడండి. நம்மளுடைய மனைவி நம்மளை பார்த்து இப்படி சொல்றாங்கன்னு வச்சுங்க. ఒకవేళ మన భార్య కనుక మన గురించి ఈ విధంగా చెప్తుంది అనుకోండి, அவர் வாய் இருந்தும் பேச மாட்டாரு, నోరుండి ఆయనకు నోరుండి పలకడు. அவர் கண்ணு இருந்தும் நான் இங்க ஒருத்தர் உட்கார்ந்து இருக்கிறேன் அப்படின்னு சொல்லிட்டு அவர் பார்க்க மாட்டார். ఆయన కన్నులు ఉండి నేను ఇక్కడ ఉన్నాను, ఒక దాన్ని ఉన్నానని చెప్పి నన్ను చూడడు. பாபிலோன்ல என்ன பண்ணுவாங்க அப்படின்னா, அது விக்கிரகங்கள் நிறைந்திருக்கும் அந்த இடத்துல. బబులోన్లో ఏముంటుందనంటే విగ్రహాలతో నిండిపోయి ఉంటుంది బబులోన్. நான் வீட்டுக்கு வந்து என் மனைவியை பார்த்து வார்த்தை வரல அப்படின்னா நான் பாபிலோன் ஆவி கொண்டிருக்குன்னு అర్థం. నేను ఇంటికి వచ్చి నా భార్యతో మాట్లాడడానికి నాలో మాటలు లేనట్లయితే నేను నిజంగా ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్న వానితో సమానం. நான் இயேசுவை நான் வழிபடுகிறேன் அப்படின்னா நான் இயேசுவை போலவே நான் இருப்பேன். నేను యేసుని వెంబడిస్తున్నాను అని మీరు చెప్పుకుంటే నేను యేసులాగే ఉంటాను. அடுத்த 6వ వచనத்தை நான் వాసిக்கிறேன். ఆ తర్వాత 6వ వచనం చూడండి. நான் என்னதான் சொன்னாலும் சரி அவர் காது கேட்கவே மாட்டாரு. నేను ఏం చెప్పినా కూడా ఆయన చెవులు అనేవి విండు. அது காதுகள் இருந்து அவர் கேட்கவே கேட்காது. చెవులు ఉండి విండు. நம்மளுடைய கணவர் நம்ம மனைவி குறித்து இப்படி சொன்னா எப்படி இருக்கும்? ఒకవేళ మన యొక్క భర్త మన గురించి ఈ విధంగా చెప్పుంటే భార్యలు అనేవారు మీరు ఆలోచించండి.
அந்த எபிரேயர் 2ஆம் அதிகாரத்துல இப்படிதான் அவர் சொல்றார், தொடங்குது அந்த வசனம் இப்படிதான் தொடங்குது. హెబ్రీయులకు రాసిన పత్రిక 2లో ఈ విధంగానే ఆ వచనం వస్తుంది, ఈ సారాంశం మీద వస్తుంది. நான் மறுபடியும் அதை வாசிப்போம். మరలా చదువుదాం. 12వ వచనం, உம்முடைய நாமத்தை என் சகோதரருக்கு நான் தெரிவிப்பேன், నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. எப்பொழுதெல்லாம் நாம் ஆராதிக்கும்படி கூடுகிறோமோ அந்த இடத்துல இயேசுவானவர் தேவனை புகழ்கிறவராய் அவர் பிரசன்னராகிறார். ఎప్పుడైనా కూడా మన అందరం కూడి వచ్చినప్పుడు, సమాజముగా కూడి వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి ఆరాధించే ఒక వ్యక్తిగా ఉన్నాడు. இயேசுவானவர் தம்முடைய ரகசியத்தை நமக்கு சொல்லி தராரு. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రహస్యాన్ని మనకి బయలుపరుస్తున్నాడు. அந்த నామத்தை நான் இங்க அறிவிப்பேன், ఆ నామాన్ని నేను ప్రచురపరుస్తాను. సభையில் இருக்கிற ఒவ்வொரு సహోదర సహోదరికి அந்த నామத்தை நான் அறிவிப்பேன். సంఘంలో ఉన్న ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి వారందరికీ నేను ప్రచురపరుస్తాను. அந்த நாமம் என்ன அப்படின்னா, పరలోకத்தில் எனக்கு ஒரு தகப்பன் உண்டு என்பதை నామத்தை நான் அறிவிப்பேன். ఆ నామం ఏమిటనంటే పరలోకంలో నాకు ఒక తండ్రి ఉన్నాడు అనే ఒక కీర్తిని, ఆ నామాన్ని నేను ప్రచురపరుస్తాను. எப்பொழுதுமே இயேசுவானவர் தம்முடைய வாழ்க்கையில கடைசியில அவர் சிலுவைக்கு போறாரு, அவர் ஸ்தோத்திர பாட்டை பாடிட்டு சிலுவைக்கு போறார். ఎప్పుడైనా కూడా మీరు ప్రభువుని గురించి గమనించినట్లయితే ఆయన చివరిగా ఆయన సిలువ ఎక్కడానికి వెళ్తున్నాడు, కానీ దానికంటే ముందు ఆయన పాట పాడి ఆ క్రియ చేయడానికి వెళ్తున్నాడు. உலகத்திலேயே மிகவும் மோசமான ஒரு சூழ்நிலையில இயேசுவான் யாருமே கடந்து போகாத சூழ்நிலையில அவர் போறாரு. அவர் ఈ లోకంలోనే ఎవ్వరూ వెళ్ళలేని ఒక పరిస్థితుల గుండా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నారు. அவர் இருதயத்தில் இருந்தது, சபை நடுவே நான் துதிப்பதற்கு காரணம் நான் என் பிதாவை நான் அறிந்திருக்கிறேன். సంఘం మధ్య దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏమిటనంటే నేను నా తండ్రిని ఎరిగి ఉన్నాను. என்னுடைய வாயிலிருந்து 1 కొరింథీయులు 13ఆம் அதிகாரத்துல ஒரு வார்த்தை இருக்கிறது. ఇప్పుడు 1 కొరింథీ 13లో ఒక మాట ఉంటుంది. அதே లివింగ్ బైబిల్లో சொல்லப்பட்ட వార్త என்னன்னா, the love not keep back record. ప్రేమ అనేది ఏదైతే చెడు విషయాలు ఉన్నాయో, గతంలో జరిగిన వాటిని ఉంచుకోదు. Love does not keep old records. గత జీవితంలో జరిగిన వాటన్నిటి గురించిన ఆ రికార్డ్ ఉంచుకోదు ప్రేమ అనేది. என் மனைவியை பார்த்து என் ஓல்டு ரெக்கார்டு பாட்டு தான் எனக்கு வருது அப்படின்னா, என்னிடத்துல அந்த அப்பா பிதாவே என்று கூப்பிடுகிற அந்த ஆவி என்னிடத்துல ஊற்றப்படல. నా భార్యను చూసి గతంలో నువ్వు ఇదంతా చేసావనే ఒక రికార్డు నా నోట్లో నుంచి వచ్చిందని అంటే, నిజంగా నేను దేవుణ్ణి చూసి తండ్రి, అప్పా, తండ్రి అని చెప్పి పిలిచే ఒక పరిస్థితి నా జీవితంలో లేదు. ரோமர் 5ஆம் அதிகாரம் 5వ వచనத்துல அது சொல்லப்பட்டிருக்கிறது. ఇది రోమిలకు రాసిన పత్రిక 5:5లో ఈ విధంగా చెప్పబడి ఉంది. நான் பரிசுத்தாவின் நிரப்பப்பட்டேன் அப்படின்னா, அப்பா பிதாவே என்று கூப்பிடுகிற புத்திர சுவீகாரத்தின் ஆவி என்னிடத்துல ஊற்றுவார் அவர். నేను అబ్బా తండ్రి అని నేను పిలిచే, నేను దేవుని మధ్యన ఉన్నట్లయితే, దేవునితో ఉన్నట్లయితే, అటువంటి ఆత్మ అబ్బా తండ్రి అని పిలిచే ఆత్మని నా పైన కృమ్మరిస్తాడు ఆయన. என் மனைவியை பார்க்கும் பொழுது இந்த ஓல்டு பேட் ரெக்கார்ட் சாங் வராது. నేను నా భార్యను చూసినప్పుడు గతంలో జరిగిన వాటి గురించిన ఆ పాత పాట అది రాదు నాలో నుంచి. என் பிள்ளைகளை நான் பார்க்கும் பொழுது அந்த ஓல்டு பேட் ரெக்கார்ட் நீ இப்படிதான் அப்படின்ற பாட்டு எனக்கு வராது. నా పిల్లల్ని నేను చూసినప్పుడు గతంలో జరిగిన వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని నువ్వు వింతే అనే ఒక్క మాట నా నోట్ల నుంచి రాదు. எப்பொழுதுமே என் வாயில நான் ரட்சிக்கப்பட்ட நாட்டில் எப்படி என் வாயில அந்த பாட்டு வந்தது, ఎప్పుడు కూడా ఏ విధంగా అయితే రక్షించబడిన కొత్తలో నా నోట్లో నుంచి స్తుతిగానం ఆ కొత్త పాట వచ్చేదో, அப்பா பிதாவே அன்பான தேவா என்று இதயத்திலிருந்து ஆழத்திலிருந்து எனக்கு வந்து கொண்டே இருந்தது. మన హృదయ అంతరంగంలో నుండి అబ్బా తండ్రి అనే ఒక ఆ కీర్తన బయటకు వస్తూ ఉంటుంది. அதே பாடல் குடும்பத்தில் என் இடத்துல காணப்படும். అదే పాట కుటుంబంలో కూడా నాలో కనపడుతుంది. நான் பிள்ளைகளை பார்க்கிற வேளையில் எனக்கு காணப்படும். నా పిల్లల్ని నేను గమనించేటప్పుడు నాలో మీరు చూడగలుగుతారు. வேலை ஸ்தலத்துல போய் மற்றவங்களோட கோவர்க்கர்ஸோட கூட நான் போய் எரிஞ்சு நான் விழுகிறவனா நான் இருக்க மாட்டேன். నేను పనిచేసే చోట నాతో పాటు నాతో పాటు పనిచేసే వారి దగ్గర నేను వేరే విధంగా నేను ప్రవర్తించను. தேவன் தம்முடைய ஆவியை ஊற்றி கொண்டே இருப்பார். அவர் దేవుడు తన ఆత్మను కృమ్మరిస్తూనే ఉంటాడు. நான் என் மனைவியை நான் முதலாவது பார்க்க மாட்டேன், தேவனை முதலாவது நான் பார்ப்பேன். నేనేదో నా భార్యను ప్రథమ స్థానంలో నుంచి నేను చూడను, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆ ప్రథమ స్థానంలో నుంచి నేను చూస్తాను. என் கணவனை நான் முதலாவது பார்க்க மாட்டேன், நான் தேவனை நான் முதலாவது ஸ்தலத்துல நான் வைத்து பார்ப்பேன். నా భర్తను నేను ప్రథమ స్థానంలో నుంచి నేను చూడను, నా దేవుణ్ణే నేను ప్రథమ స్థానంలో నుంచి నేను చూస్తాను. இப்பொழுது ஒரு டெஸ்ட் நமக்கு, ఇప్పుడు ఒక పరీక్ష మనకి. நான் தேவனை அப்பா பிதாவே என்று பாடுகிறவனா நான் இருக்கிறேனா இல்லையா?
ఇప్పుడు నేను దేవుడిని అబ్బా తండ్రి అనే పాట పాడే స్థితిలో ఉన్నానా లేదా? என் மனைவியின் இடத்துல போய் நான் உண்மையாகவே நான் தேவனை ஒரு வேதவசனம் சொல்லுது என்கரேஜ் ஒன் அனதர் எவ்ரிடே அப்படின்னு இருக்கு. మరి మీరు ఒకరినొకరు అనుదినము కూడా మీరు ప్రోత్సహించుకోండి, ఉత్సాహపరచుకోండి. ஆண்டவர் ஒன்னு செய் அப்படின்னு சொல்லிட்டு அது செய்யாத போனா அது பாவம். அது దేవుడు ఒకటి చేయమని చెప్పి అది మనం చేయకపోతే అది పాపం. అది நான் என் மனைவியை நான் தினந்தோறும் நான் என்கரேஜ் பண்ணணும். ప్రతిరోజు నా భార్యని నేను ఎంకరేజ్ చేసేవాడిగా ఉండాలి. ஒருவர் என் கணவனை நான் டெய்லி நான் என்కరేజ్ பண்ணணும். ఒకరినొకరు నా భర్తను కూడా నేను అభినందించే వాడిగా ఉండాలి. என் பிள்ளைகளை நான் என்கరేజ్ பண்ணணும். నా పిల్లల్ని అభినందించే వాడిగా నేను ఉండాలి. அப்படி இல்லை அப்படின்னா ஒரு டெஸ்ட் வரும். అలా లేము అని అంటే ఒక పరీక్ష అక్కడ. நீ கணவன் மனைவி நீங்க சேர்ந்து 2 பேரும் சேர்ந்து எல்லா வேலையும் நீங்க செய்யலாம். భార్యాభర్త మీరు కలిసి అన్ని పనులు మీరు చేయొచ్చు. உள்ள வந்து எரிச்சல் கோபம் சண்டை எல்லாத்தையும் வச்சுட்டு நீங்க ஒருத்தர் நீங்க இருக்கலாம். లేదంటే లోపల మీరు ఈ చిరాకు కోపం ఇవన్నీ మీరు పెట్టుకొని మీరు పని చేయొచ్చు ఇంట్లో. நீங்க సభையில வந்து சகோதரனோட சகோதரன் சேர்ந்து நீங்க சபையில எல்லா வேலையும் செய்யலாம். அந்த சகோதரன் மேல ஒரு கசப்பான ஒரு காரியத்தை வச்சுக்கின்னு ఒక సహోదరుడి పైన ఒక చేదైన ఒక విషయం మీరు హృదయంలో ఉంచుకొని సంఘంలో మీరు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండొచ్చు. సహోదరిகள் நீங்க 2 பேர் சேர்ந்து సభையில வந்து ஒரு காரியத்தை நீங்க செய்யலாம். కసప வச்சுకొండే ఆ ఒక్క చేదుని ఆ ఒక్క ద్వేషాన్ని మీ హృదయంలో ఉంచుకొని సహోదరులు కూడా మీరు చర్చకు వచ్చి అనేకమైన కార్యాలు చేయొచ్చు. நம்முடைய ஆவிக்குரிய தகப்பன் நம்முடைய மூத்த சகோதரன் சகரேப்பன் அவர் சொன்ன ஒரு டெஸ்ட். మన ఆత్మీయ తండ్రి మన యొక్క ఆత్మీయ నాయకుడు జాక్పురన్ బ్రదర్ ఈ విధంగా చెప్పారు, உன் வாயிலிருந்து பாட்டு வரவே வராது. మీ నోట్లో నుండి పాట అనేది రానే రాదు. அதுக்கு ஒரு டெஸ்ட் இருக்கு. దానికి ఒక పరీక్ష ఉంది. உங்க மனைவி கிட்ட போய் நீங்க ஒரு ஜோக் அடிச்சு பாருங்க. మీ భార్య దగ్గరికి వెళ్ళి మీరు ఒక జోక్ వేయండి. நீங்க உன்னோட சகோதரன் சபையில 2 பேர் சேர்ந்து செய்யும் போது அந்த சகோதரனோட சேர்ந்து ஒரு சிரிச்சு ஒரு ஜோக் அடிச்சு பாருங்களேன். సహోదరులైన మీరు ఇద్దరు కలిసి పని చేసినప్పుడు ఒక జోక్ వేసి చూడండి. சிரிப்பு வாய் வரவே வராது. ఆ నవ్వే ముఖం రానే రాదు. ஒரு மனைவி ஒரு கணவன் சேர்ந்து எல்லா வேலையும் செஞ்சிடலாம். ஆனா 2 பேர் சேர்ந்து அந்த பாட்டு இருக்கிறவங்க தான் ஜோக் அடிக்கவே முடியும். భార్యాభర్తలను మీరు కలిసి ఏ పనులైనా చేయొచ్చు, కానీ ఎవరైతే ఈ పాట పాడేవారు ఉంటారో వాళ్ళే జోక్ వేయగలుగుతారు. அந்த கணவன் மனைவி அந்த சந்தோஷத்துல உண்மையாவே தேவனை அப்பா பிதாவே என்று பாடுகிறவங்களா இருக்கிறாங்க. வீட்டிலையும் அதே ஆவியோடு கூட பாடுகிறவங்களா இருப்பாங்க. அவங்க నిజంగా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు అబ్బా తండ్రి అని పాట పాడే స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంట్లో కూడా అదే విధంగా ఉంటారు. கடைசியா லூக்கா அதிகாரம் 2 பேர் இப்ப மீட் பண்றாங்க. அந்த மீட் பண்ணும் போது அவங்களுடைய பாட்டு எப்படிப்பட்ட பாட்டா இருக்குது என்பதை காண்பித்து முடிக்கிறேன். చివరిగా ఈ లూకా సువార్తలో ఇద్దరు కలుసుకుంటున్నారు. వారిద్దరు కలిసినప్పుడు వాళ్ళ పాట ఏ విధంగా ఉందని మీకు చూపించాలని ఆశ. లూకా 1వ అధ్యాయం 48వ వచనం. 2 పేరు మీట్ పண்றாங்க. ఇద్దరు కలుస్తున్నారు ఇక్కడ. 1వ అధ్యాయము 42వ వచనం. మరియాலும் ఎలిజబెత్ మరియా ఇద్దరు. ఎలిజబెత్ మరియా 2 పేరు మీట్ పண்றாங்க. ఎలిజబెత్ మరియా ఇద్దరు ఇక్కడ కలుస్తున్నారు. சபையிலயோ இல்ல வீட்லயோ நீங்க 2 சகோதரிகள் மீட் பண்றீங்க, 2 சகோதரிகள் மீட் பண்றீங்க. அவங்களுடைய பாட்டு எப்படி இருக்கு பாருங்க. அவங்களுடைய பாடல் సంఘంలోనో లేదా మీ గృహాల్లోనో ఎక్కడైనా కానీ ఇద్దరు సహోదరులు మీరు కలుసుకున్నారు. ఇక్కడ వీరి పాట ఏ విధంగా ఉందో చూడండి. 48వ వచనం நான் வாசிக்கிறேன். 48వ వచనాన్ని నేను చదువుతాను. நீங்க மற்ற வசனங்களை நீங்க வாசிச்சு பாருங்க. మిగతా వచనాలన్నీ మీరు చదివి చూడండి. ஒரு சகோதரனோட மீட் பண்ணும்போது அவருடைய பாட்டு எப்படி இருக்குதுன்னு பாருங்க. ఒక సహోదరుడు ఇంకొక సహోదరుడిని కలిసినప్పుడు వాళ్ళ పాట ఏ విధంగా ఉందో చూడండి. ஒரு సహోదరి இன்னொரு సహోదరి சேர்ந்து ஒரு காரியத்தை செய்யும்போது அவருடைய பாட்டு எப்படி இருக்குன்னு பாருங்க. మరి ఒక సోదరి ఇంకొక సోదరితో కలిసి పని చేసినప్పుడు వాళ్ళ పాట ఏ విధంగా ఉందో చూడండి. அவர் தம்முடைய அடிமையின் தாழ்மையை அவர் நோக்கி பார்த்தார். ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. நான் என்னுடைய அடிமை தாழ்மையை அவர் நோக்கி பார்த்தார். ఆయన తన దాసురాలి దీన స్థితిని ఆయన కటాక్షించడాన్ని చూసి நான் என் பார்வைக்கு சிறியவனா இருப்பதை அவர் நோக்கி பார்த்தார். నా కను దృష్టిలో నేను అల్పుడినై ఉన్నట ఆయన చూశాడు. என் தேவையை நான் தேவை உள்ளவன் என்பதை நான் குறைஞ்சி போகிறேன் என்பதை அவர் நோக்கி பார்த்தார். నేను అక్కర కలిగిన వాడిని అవసరత కలిగిన వాడిని అనే ఒక స్థితిని ఆయన చూసి కటాక్షించాడు. அவர் தம்முடைய தாழ்மையின் அடிமையை நோக்கி பார்த்தார். ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. இது முதல் எல்லா சந்ததிகளும் என்னை பாக்கியவதி என்பார்கள். ఇదిగో ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరు. நாம் ஒவ்வொருவரும் பாக்கியவானும் பாக்கியவதியா இருக்கணும் அப்படின்னா మనలో ప్రతి ఒక్కరు ధన్యురాలుగా ఉండాలి అని అంటే இந்நாள் மட்டுமா இயேசுவை பெற்றெடுத்த அந்த பாக்கியம் அந்த மரியாளுக்கு கிடைத்தது ஏன் அப்படின்னா
அந்த அடிமையின் தாழ்மையை அவர் நோக்கி பார்த்தார். ఎందు నిమిత్తము మరియా ఈ యొక్క భాగ్యాన్ని పొందుకుంది అని అంటే ఆ దాసురాలి యొక్క దీన స్థితి, తను తాను తగ్గించుకున్న ఆ స్థితిని దేవుడు చూశాడు కాబట్టి. 42వ వచనంలో ఉరొత్త సత్తమాయ్ 41 తెలుగులో చివరిగా పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా నేను தேவன் வாழ்த்தி பாடுறாங்க. அவங்க ఆ దేవుని గొప్ప స్వరంతో తను పాడుతుంది. தேவனை மட்டுமல்ல அந்த சகோதரனை பார்க்கும் பொழுது இதோ இந்த சகோதரன் பாக்கியவான் அப்படின்னு பாடுறாங்க. దేవుణ్ణి చూసి మాత్రమే ఈ మాటలు చెప్పట్లేదు, ఇదిగో ఈ సహోదరుడు ధన్యురాలు. சகோதரர் ஒருமித்து வாசம் செய்யும் போது தேவன் அந்த இடத்துல அபிஷேகம் பண்ணுவார். మరి సహోదరులు ఐక్యత కలిగి జీవించినప్పుడు దేవుడు అక్కడ నివాసం ఉంటాడు. நமக்கு அந்த சகோதரனை பார்த்த உடனே ஓல்டு ரெக்கார்ட் பேட் ரிப்போர்ட் சாங் வரவே வராது. మనం ఆ సహోదరుని చూసినప్పుడు మరి గతంలో చేసిన ఆ చెడు అంతా కూడా మనకు కనిపించదు. ఆ పాత పాట మనలో ఉండదు. யாரை குறித்து ரொம்ப தீவிரமா இருக்கவே இருக்காதீங்க. அந்த சகோதரிக்கு ஏதாவது ஒரு பேட் ஆச்சுன்னா என்னாச்சு ஏதாச்சு அப்படின்னு நோண்டி கேட்கறவங்களா இருக்காதீங்க. ఎవరికైనా ఒక చెడు జరిగితే ఏమైంది ఎలా అయింది అని ప్రశ్నించే గుచ్చి అడిగే ఆ ప్రశ్నలు అనేవి మనలో ఉండవు. యాకోబులో వాసిத்து పోల யாருக்காவது ஏதாவது ப்ராப்ளம் அப்படின்னா நீங்க உடனே ஜெபிக்கிறவர்களா நீங்க இருங்க. యాకోబులో మనం చదివినట్టుగా ఎవరికైనా చెడు జరిగితే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. அப்படி நீங்க போயிட்டீங்க அப்படின்னா அந்த சகோதரனோ அந்த சகோதரியோ புதிய மனிதனாய் புதிய மனுஷியாய் மாறினதுக்கு அப்புறம் உங்களால அந்த புதிய மனுஷியாய் பார்க்கவே முடியாது. ఒకవేళ మీరు ఆ విధంగా చేయకపోతే మీరు తిరిగి జన్మించిన మీరు కొత్తగా జన్మించిన మీరు వారు జన్మించిన తర్వాత వారిని కొత్త వ్యక్తిగా మీరు చూడలేరు. அவர்கள் அந்த ரெக்கார்ட் அப்படியே இருக்கும். நமக்கு ఎప్పుడు గతంలో జరిగిన విషయం అలాగే ఉండిపోతుంది మన మనసులో. ஆண்டவரால மட்டும்தான் அந்த பார்வை பார்க்க முடியும். దేవుని వల్ల మాత్రమే అలా చూడగలుగుతాడు. దేవుడు మాత్రమే ఆ విధంగా அவரால மட்டுமே நம்மளை புதிய மனுஷியாய் பார்ப்பார் அவர். దేవుడు మాత్రమే కొత్త వ్యక్తిని కొత్తగా చూసేలా చేస్తాడు. ప్లీజ్ డోంట్ కీప్ ఎనీ బ్యాడ్ రిపోర్ట్ అబౌట్ ఎనీవన్. దయచేసి ఎవరి గురించి కూడా చెడు రిపోర్ట్ ని, వారి గురించిన చెడు వ్యవహారాన్ని అంతా కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవద్దు, రికార్డు పెట్టుకొని ఉంచుకోవద్దు. தேவனை அப்பா பிதாவே என்று நான் பாடுகிறவர்களா தினந்தோறும் இருப்போம். దేవుణ్ణే మనం అబ్బా తండ్రి అని ప్రతిరోజు పాడే వారిగా మనం ఉందాం. యేసువానవரோடு சேர்ந்து நாம பாடுவோம். యేసుక్రీస్తుతో కలిసి మనం పాడదాం. ஆவியில் நிறைந்து நாம பாடுவோம். ఆత్మలో నింపబడి మనం పాడదాం. సహోదరులோடு இணைந்து நாம் பாடுவோம். సహోదరులతో కలిసి మనం పాడదాం. సహోదరుడు ఇணைந்து పాడుவோம். సహోదరులందరం కలిసి మనం పాడదాం. దేవుడు நம்ம மேல் வைத்திருக்கிற திட்டத்தை அவர் நாமத்தை நாம் மகிமைப்படுத்துவோம். దేవుడు మన మీద నియమించిన ఆయన యొక్క ప్రణాళికను మనం మహిమపరుద్దాం. நீங்க ரட்சிக்கப்பட்ட நாட்கள்ல நீங்க கடைசியா ஒரே ஒரு வார்த்தை, ரட்சிக்கப்பட்ட நாட்கள்ல நீங்க அந்த మిషనరీయుడి வாழ்க்கை చరిత్ర நீங்க படிங்க. చివరిగా ఒకే ఒక మాట, మీరు రక్షించబడిన క్రొత్తలో మీరు ఉన్నట్లయితే మీరు మిషనరీ యొక్క జీవిత చరిత్రను మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. நமக்கு முன்பாக அநேக மாதிரிகள் இருக்கு. நம்ம நம்ம தனியா அனாதை இப்ப தனியா கிடையாது. దేవుడు మనల్ని అనాథలుగా మనం వదలలేదు. మనకు ముందు అనేక మంది మాదిరిగా జీవించారు. జాక్బర్ ஆரம்ப நாட்கள்ல சொன்னது ஒரு வெற்றி வாழ்க்கை வாழறதுக்கு முன்னாடி சொன்ன ஒரு வார்த்தை இது. జాక్ బ్రదర్ ఒక జయ జీవితం జీవించడానికి ముందు ఆయన చెప్పిన మాటలు ఇవి. எனக்கு முன்னாடி ஆண்டவர் 2 கொடுத்திருக்கிறார். నా కన్నుల ముందు దేవుడు నాకు 2 విషయాలు ఉంచాడు. ஒன்னு இந்த வேத புத்தகம். ఒకటి ఏంటంటే దేవుని యొక్క గ్రంథం. ఇది వాసిక என் இருதயத்துல பாட்டு வந்துனே தான் இருக்கும். ఇది చదువుతూ నేను ఉండగా నా హృదయంలో నుంచి పాట వస్తూనే ఉంటుంది. రెండవది కార్యం எனக்கு முன்பாக வைத்திருக்கிற சாட்சிகள். రెండవది దేవుడు నా ముందు ఉంచిన సాక్షులు. நீங்க தொடர்ந்து இந்த வேத புத்தகத்தையும் சாட்சி புத்தகங்களையும் நீங்க தொடர்ந்து வாசிக்கிறவங்களா இருங்க. దయచేసి మీరు దేవుని వాక్యాన్ని ఎవరైతే పరిశుద్ధులు సాక్షులు ఉన్నారో మన ముందు వారి గురించి మీరు చదువుతూనే ఉండండి. ఉన్మయాయ్ దేవునికాయ్ வாழ்ந்த దేవ మనిదர்களுடைய సాక్షి పుస్తకాన్ని நீங்க వాసిங்க. నిజంగా దేవుని కొరకు ఒక సాక్షి జీవితం జీవించిన వారి పుస్తకాలు తీసుకొని మీరు చదవండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.